అందరికీ నమస్కారం అండి. ఈరోజు జాతకాల గురించి మాట్లాడుకుందాం. నాగ చైతన్య పెళ్లి గురించి మన వేణుస్వామి గారు జాతకం చెప్పారు. నిన్న ఎంగేజ్మెంట్ అయింది. తెల్లారి వాళ్ళ జాతకం గురించి మీడియాలోకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఎక్కువ రోజులు కలిసి ఉండరు. సమంతతో ఉన్నప్పుడు 50% వాళ్ళ జాతకం బాగుంది. ఇప్పుడు చేసుకునే అమ్మాయిది 10% ఇస్తాను నేను, అంటే అంతకంటే ఎక్కువ లేదు వీళ్ళిద్దరి మధ్యన బంధం, వీళ్ళు కూడా తొందరలోనే విడిపోతారు అని చెప్తా ఉన్నారు. వాళ్ళు శుభమ అంటూ పెళ్లి చేసుకుంటూ ఉంటే ఈయన ఎవరండి? వాళ్ళ జాతకాలని డిసైడ్ చేయడం మన ఇష్టమేనా అండి? ఒకరి జాతకాలు చెప్పి నువ్వు విడిపోతావు, నువ్వు ఇలా అవుతావు అని అసలు ఎవరైనా చెప్పచ్చా? ఎంత తప్పండి అది. వాళ్ళ ఇంట్లో అది ప్రేమ పెళ్ళి అవ్వచ్చు, ఇంకో పెళ్ళి అవ్వచ్చు, పెద్దవాళ్ళే చేస్తున్నారు కదా. ఏదైనా పెళ్ళే కదా. ఒక జంట కలుస్తున్నప్పుడు వాళ్ళ జాతకాలను డిసైడ్ చేయడానికి మనం ఎవరమండి? వాళ్ళు ఏమన్నా మనల్ని వచ్చి అడిగారా? మా పిల్లల జాతకం చెప్పండి అని వాళ్ళ ఫ్యామిలీ అడిగారా? లేదు కదా. వాళ్ళు కూడా పెద్దవాళ్ళకి చూపించుకొని ముహూర్తాలు పెట్టుకునే కదా పెళ్లి చేసుకుంటారు. ఎవరు గుడ్డిగా చేయరు. ఎందుకంటే పిల్లల జీవితాలు బాగుండాలని పెద్దవాళ్ళు వెనకాల ఆలోచిస్తారు. వాళ్ళు చూపించుకునే చేసుకున్నారు. మనం ఎవరండి? వీళ్ళు డిసైడ్ చేసేసి ఈయన ఇలా అయిపోతారు అలా అయిపోతారని మనం జాతకాలు చెప్పేయడానికి మనం ఎవరు? మళ్ళీ ఏమంటారు? వీళ్ళు కలిసి ఉండరని చెప్తూనే కొన్ని పూజలు చేస్తే బాగుంటుంది, వీళ్ళు కలిసి ఉంటారని చెప్తున్నారు. అలాగే మళ్ళీ ఇంకో మాట ఏమని చెప్తున్నారు? నేను చెప్పే జాతకం ఫెయిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్తున్నారు. అంటే ఈయన చెప్పేది కరెక్టో కాదో ఈయనకే సరిగ్గా తెలీదు. మళ్ళీ నేను చెప్పేది నిజం అవ్వకూడదు, వాళ్ళిద్దరూ బాగుండాలని మాట్లాడుతూ ఉన్నారు. అసలు చెప్పడం ఎందుకు? మళ్ళీ దానికి ఇంకోటి వెనకాల మళ్ళీ ఇలా జరగకూడదని మళ్ళీ చెప్పడం ఎందుకు? అసలే ఒక సెలబ్రిటీలు అయితే అప్పుడు మామూలు వాళ్ళు చాలామంది ఉన్నారు, విడిపోయి గొడవలు పడి పాపం భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళకి చెప్పమానండి, ₹1 ఫీజు తీసుకోకుండా, అపాయింట్మెంట్ లేకుండా రాబాబు నీకు చెప్తానని చెప్పమానండి. చెప్తారా? చెప్పరు. సామాన్యులకి చెప్పరు ఇలాంటి జాతకాలు, సెలబ్రిటీలకే చెప్తారు. ఫేమస్ అయిపోవాలన్నా మరి ఏంటో అనేది అది వాళ్ళకే తెలియాలి. మామూలు వాళ్ళకి చెప్తారండి? అపాయింట్మెంట్ ఇస్తారా? అసలు ఎవరికి ఎవరు? బోల్డ్ మంది ఉన్నాయి, బోల్డ్ మంది కష్టాలు, ఎవరికి చెప్పరు ఫ్రీగా. వాళ్ళు ఏదో పెద్ద అడిగినట్టు ఈయన్నే నువ్వే చెప్పాలి కరెక్ట్ మాకు అందరికీ జరిగాయని అని వాళ్ళు వచ్చి వీళ్ళని అడిగినట్టు డిసైడ్ చేసేస్తూ ఉంటారు. ఎంత తప్పండి అలాగా. వాళ్ళు శుభమా అంటూ పెళ్లి చేసుకుంటే ఒకళ్ళకి ఇది గురించి, జీవితాల గురించి మనమే డిసైడ్ చేసేస్తామా? మనకు వచ్చినా సరే వాళ్ళు అడగలేదు, వాళ్ళు ఏం అడగలేదు. బయటకు వచ్చి నువ్వు మీడియాలో చెప్పు అని వాళ్ళు అడగలేదు. మనం ఎవరు అందరికీ తెలిసేలాగా చెప్పడానికి? తప్పు కదా. అలాగా కొంతమంది వాళ్ళ జీవితాలను కూడా వీళ్ళు ఏంటో ఫేమస్ అయిపోవాలని అక్కడ ఇక్కడ ఒక విషయం చెప్తాను వినండి. ఇప్పుడు జాతకాలని అంటూ ఉంటారు. మరి అప్పుడు కాలంలో మనకి కొంతమంది అయితే అసలు జాతకాలే చూసేవారు కదా, ఎక్కడో చాలా తక్కువ. మన అమ్మల కాలంలో అయితే జాతకాలు ఏమి చూసేవారు కాదు. పలానా వాళ్ళ అమ్మాయి ఉంది, లేకపోతే పలానా వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, మంచి కుటుంబం, కొద్దిగా ఆస్తి పరులు, ఎంతమంది ఫ్యామిలీ, కుటుంబం పెద్ద కుటుంబం అని చూసి మాట్లాడుకుని చేసేసేవారు. అంతే తప్ప ఇలా జాతకాలు కలిసే అని ఎవరూ చూపించుకునేవారు కాదు. కానీ అలా రాను ఏమైందంటే ఇప్పుడు వచ్చిన తరాలకి జాతకాలు చూసుకుంటున్నారు. అలాగే పిల్లల పేర్లు పెట్టే దగ్గర కూడా న్యూమరాలజీలు అని ఇవన్నీ అవన్నీ చూస్తున్నారు. అప్పుడు కాలంలో చెప్పండి, అసలు ఇలాంటి పిల్లల పేర్లు పెట్టే దగ్గర కూడా జాతకాలు చూసేవారా? సుబ్బారావు అనో, వెంకట్రావు అనో, రామారావు అనో, ఆ ఇంట్లో తాతల పేర్లే వాటిని అలా పెట్టేసేవారు. తండ్రుల పేర్లు, తాతల పేర్లు అలా పెట్టుకుంటూ వచ్చేసేవారు. ఇలా జాతకాలు గోల ఇవన్నీ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. అయినా కూడా వాళ్ళు బాగానే ఉన్నారు కదా. అప్పుడు కాలం పిల్లలు 4 6 10 మంది పిల్లల్ని కానీ హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మా జనరేషన్ ఉంది అనుకోండి. మాకైతే నిజంగా చెప్పాలంటే మేము పుట్టిన డేట్ ఒకటైతే డేట్ ఆఫ్ బర్త్లో సర్టిఫికెట్లో నెలల తేడాలు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే నెలలు తక్కువ వేసి ఉన్నాయి. ఇప్పుడు మా దాంట్లో చూస్తే మా అమ్మగారిని మేము అడిగామనుకో, నువ్వు పలానా రోజు పుట్టావు, పలానా నెలలో పుట్టావని కన్నతల్లి కరెక్ట్గానే చెప్పేస్తుంది. కానీ ఆ సర్టిఫికెట్లో వేసింది కొంచెం 1 నెల, 2 నెలలు, 3 నెలలు తక్కువ లేదంటే ఎక్కువ అలా వేశారు. చదువుకున్న అప్పుడు స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఎందుకు వేశారని మేము అడిగితే అనేవారు, మీ తాతయ్య గారు వెళ్ళి వాళ్ళు ఏదో అడిగారు, వీళ్ళు చెప్పేశారు, అప్పుడు తక్కువగా ఎక్కువగాని మళ్ళీ వయసు తక్కువ ఉంటే స్కూల్కి పంపించాలంటే జాయిన్ చేసుకోరని అలా తేడాల కింద వేసేసారు. అసలు డేట్ ఆఫ్ బర్త్ అయితే నీది ఇది అని ఇప్పుడు మా అమ్మగారు వచ్చి మాకు చెప్తే అప్పుడు మాకు తెలిసింది. అలాగా కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు కూడా కరెక్ట్ లేవు. ఎందుకంటే చాలామంది సర్టిఫికెట్లనే ఫాలో అయిపోతూ ఉంటారు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటే చెప్తారు పలానప్పుడు పుట్టావు నువ్వు అని. ఈ సర్టిఫికెట్లో ఏంటంటే మన పెద్దవాళ్ళు వాళ్ళు అక్కడ ఏది నోటుకొస్తే అప్పుడు అలా వేసేసేవారు. అప్పట్లో ఈ ఆధార్ కార్డులు ఇలాంటివి ఏమీ లేవు.
అదే డేట్ ఆఫ్ బర్త్ని ఇప్పుడు మనం చాలామంది పుట్టినరోజులు కూడా చేసుకుంటూ ఉంటారు. కొంతమందికి అయితే అసలు డేట్ ఆఫ్ బర్త్లు కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళు చెప్పరు, వీళ్ళు అడగరు, ఎందుకో మొత్తానికి ఆ డేట్ ఆఫ్ బర్త్లు కూడా తెలియవు. ఏదో వేసేస్తారు సర్టిఫికేట్లో, దాన్నే పాపం ఫాలో అయిపోతారండి. అది కరెక్ట్. ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి జాతకాలు ఫాలో అవుతారా? మరి అది కరెక్ట్ కాదు కదా. అలాగా చాలామందికి చాలా తేడాలు ఉంటూ ఉంటాయి. దాన్ని పట్టుకుని జాతకాలు కుదరలేదు, ఇది కుదరలేదు అని అనేసి మనం పెళ్లి చేసుకునే వాళ్ళని ఇది చేయడం, మనం తప్పుగా మాట్లాడడం, వాళ్ళు ఇలా విడిపోతారని చెప్పడం, ఇంకా వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అది కలిసి ఉంటారా లేదా అనేది వాళ్ళిద్దరి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కానీ మనం ఒకరి జీవితాల గురించి మనం బయటకు వచ్చి చెప్పాల్సినంత అవసరమైతే మనకేమి లేదు. కానీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్లు చూసే విషయానికి వస్తే మాత్రం చాలామందికి కరెక్ట్లు లేవు, అస్సలు కరెక్ట్ లేవు. నెలల తేడాలు వచ్చి కొంచెం డేట్లు కూడా తేడాలు ఉండి, కొంతమందికి తెలియని వాళ్ళే ఉండి చాలామంది మార్చుకుని ఇబ్బందులు పడుతుంటారు. సరే, ఎవరిని అడిగినా చాలా మటుకు సర్టిఫికేట్లో ఒకటి ఉంటుంది, మామూలుగా వాళ్ళు పుట్టిన డేట్ ఒకటిలాగా ఉంటుంది. కానీ పెద్దవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు చెప్తారు, లేకపోతే లేదు. కానీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకైతే అన్నీ కరెక్ట్గా చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఆధార్ కార్డులు అవి వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి కరెక్ట్గా ఉంటున్నాయి. అప్పుడు కాలంలో అసలు అవి ఏమీ లేవు. అయినా వాళ్ళ ఫ్యామిలీలతో పిల్లలతోటి హ్యాపీగానే ఉన్నారు. మొన్న అంబానీ కొడుకు పెళ్ళికి కూడా చూడండి, పెళ్ళి అని చేసుకుంటే ఇన్ని కోట్లకి ఖర్చు పెట్టడం అవసరమా? అనారోగ్యం ఉన్న అతనికి ఉంటాడో లేదో తెలియని మనిషికి ఇలా చేయడమా అనేది చాలామంది ఎన్ని కామెంట్లు విన్నాం మనం. అది వాళ్ళ తల్లిదండ్రులే, వాళ్ళు మనలాంటి సామాన్య మనుషులే. డబ్బు ఒకటే తేడా, వాళ్ళకి మనకి ఒక హోదా అనేదే తేడా. అయినా వాళ్ళకి మనలాగే కష్టాలు ఉంటే వాళ్ళ పిల్లలకి కూడా మన పిల్లల్లాగానే పెళ్ళిళ్ళు చెయ్యాలి, చేస్తారు కూడా. హ్యాపీగా ఉండాలనే వాళ్ళు కోరుకుంటారు. ఎవరైనా మనుషులమే కదా. మరి వాళ్ళని పట్టుకుని మనం వాళ్ళ జీవితాల గురించి మనం జాతకాలు చెప్పేసి, ఇప్పుడు జాతకం ఇప్పుడు ఈయన చెప్పింది రివర్స్ అయింది అనుకో, అప్పుడు మళ్ళీ మాట మార్చేస్తారు. అప్పుడు ఇంకా వీళ్ళలో ఇది ఉంది అది ఉంది తేడా, లేకపోతే ఈ పూజ చేశారు ఆ పూజ చేశారు అందుకే లైఫ్ బాగుంది. నేను ఆ రోజే చెప్పాను 10% ఫెయిల్ అవ్వాలి నా జాతకం అని నేను కోరుకున్నాను, అందుకే ఫెయిల్ అయింది, బాగున్నారు వాళ్ళని. మళ్ళీ వీళ్ళే మాటలు మార్చేస్తారు. మనం ఇవన్నీ చూడట్లేదా? ఏంటంటే ఇవన్నీ టైంపాస్ కార్యక్రమాలు, ఫేమస్ అయిపోవాలని, ఒక సెలబ్రిటీల గురించి చెప్తే మనం గొప్పగా వెళ్ళిపోతామని ఏంటో ఆలోచన అనుకుంటా వాళ్ళకి. వాళ్ళు మనలాంటి మనుషులే, వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది. ఇలా విడిపోతారంటే అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎంత బాధపడతారండి. ఎవరైనా అంతే కదా, పిల్లల జీవితాలు బాగుండాలని కోరుకుంటారు. వాళ్ళని పట్టుకుని ఇలా ఇష్టం వచ్చినట్టు మీడియాలోకి వెళ్ళేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఇప్పుడు వీళ్ళు ఒక మాట మాట్లాడితే రేపు ఇంకొకరు వచ్చి ఇంకొక మాట మాట్లాడతారు. వాళ్ళ జీవితాల గురించి మనకెందుకండి? అసలు వాళ్ళు కలిసి ఉండేది వాళ్ళు. ఈయన వెళ్ళి ఏమైనా పోషిస్తారా వాళ్ళని? ఈయన చూస్తారా వెళ్ళి? ఈ జాతకాలు చెప్పేవాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఏమైనా వాళ్ళ జీవితాలు సరిచేస్తారా? లేదు కదా. మరి ఎందుకు ఒకళ్ళ జీవితం గురించి మనం చెప్పడం? వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో, ఏం సమస్యలు ఉంటాయో కలిసి ఉండాలనే దీవించాలి తప్ప, ఇంకా అక్కడ ఎంగేజ్మెంట్ రోజునే మీరు జీవితాల గురించి డిసైడ్ చేసేస్తారు. రేపు పెళ్ళయ్యాక ఇంకేం చెప్తారు? పిల్లల గురించి చెప్పేస్తారు, వాళ్ళకి పుట్టే పిల్లల గురించి, వాళ్ళకి చేసుకునే పెళ్ళిళ్ళ గురించి. బాబ్బా ఏమి అసలు అర్థం కాదు. సామాన్యులకు చెప్పండి, పాపం చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. భార్యాభర్తలు కొట్టుకునే వాళ్ళు, కలిసి ఉండక పిల్లల జాతకాలు బోల్డ్ మంది ఉన్నారు. ఒక్క రూపాయి తీసుకోకుండా రండి చెప్తాం మేము జాతకం అని అనమనండి. అస్సలు అపాయింట్మెంట్ కాదు కదా, అసలు ఫోన్ కూడా ఎత్తరు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళే స్థాయి కూడా మన దగ్గర ఉండదు. కానీ అక్కర్లేని వాళ్ళన్నిటికీ ఇలాగా చెప్పేస్తూ ఉంటారనమాట. ఎవరికి పడితే వాళ్ళకి ఫేమస్ అయిపోవాలని. అంతేగాని వాళ్ళని బాధపడుతున్నామని మనకే ఒక జ్ఞానం అనేది ఉంటుంది కదండి. మనం ఒక బ్రాహ్మణ ఇదిలో పుట్టాం, మనం ఒకరిని దీవించాలి. ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంట్ చచ్చిపోతాడని తెలిసినా కూడా డాక్టర్ చెప్పరు. ఎందుకంటే ఇంకా ఆయన చచ్చిపోయేదానికంటే కూడా ఇంకా ఆ టెన్షన్ ఎక్కువైపోతుందని బయట ఉన్న వాళ్ళకి ఏమన్నా చెప్తారు తప్ప అసలు ఆ పేషెంట్కి తెలియనివ్వరు. నువ్వు బాగుంటావు, నువ్వు బతుకుతావు, నీకేం కాదనే చెప్తారు. ఎవరు కూడా అలా చెప్పకూడదు అసలు. మరి ఆ చదువుకున్న జ్ఞానం ఏమైపోయింది? ఎదటి వాళ్ళని బాధ పెట్టడమా? అక్కడ ఇలా చేసుకున్న నోషానికే మళ్ళీ ఇక్కడ ఇలా చెప్పేస్తున్నారు సాయంత్రాలకి. ఎంత తప్పండి అసలు. అసలు వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఎంత ఫీల్ అవుతారు? వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా, అమ్మాయి తరపు వాళ్ళు ఉంటారు, అబ్బాయి తరపు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత బాధపడతారు ఇలా చెప్తూ ఉంటే. వాళ్ళు అడగలేదు కదా, జాతకం చెప్పరా బాబు మాకు, మా పిల్లల జాతకం చెప్పండి అని అడుగుతున్నారా? లేదు కదా. మరి ఎందుకు అంత ఉన్న వాళ్ళ గురించి కష్టాల గురించి వీళ్ళు ఎందుకు అంత బాధపడిపోతారు? లేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళకి చెప్తే బాగుంటుంది వాళ్ళ జాతకాలు ఏం చేయాలో.
ఫ్రీగా చేయించండి. పాపం చాలామంది జీవితాలు బాగోక బాధపడుతున్నారు. మరి వాళ్ళకి ఫ్రీగా పూజలు ఏంటో అవేంటో కొంచెం చేయిస్తే కొంచెం కొన్ని జీవితాలన్నా బాగుపడతాయి. అలాంటి వాళ్ళకి సాయం చేయరు, అలాంటి వాళ్ళకి చెప్పరు. అక్కర్లేదని అడగలేని వాళ్ళకి, అక్కర్లేని వాళ్ళకి కావాలని ప్రత్యేకించి వెళ్ళి మరి వాళ్ళ జీవితాల్లో దూరిపోయి వాళ్ళ జీవితాలు వీళ్ళే డిసైడ్ చేసేస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళు రేపు కలిసి ఉన్నారనుకోండి, అప్పుడు ఈయన ఏం సమాధానం చెప్తారు? నేను అప్పుడు ఇంకోటి చెప్పాను, అలా చెప్పాను, ఇలా చెప్పాను అని మళ్ళీ మాట మార్చేస్తారు. అంతా మీ ఇష్టమే. వినేవాళ్ళు ఉంటేనంట చెప్పేవాళ్ళు ఎక్కువైపోతారంట. అలాగే ఇప్పుడు మనం వింటున్నాం, చూస్తున్నాం కాబట్టి చెప్పేవాళ్ళు పుట్టుకొచ్చేస్తూ ఉన్నారు. అలాగా ఈ జాతకాలను అంటే నమ్మాల్సిన పని లేదు నన్ను అడిగితే. ఎందుకంటే అప్పుడు కాలంలో డేట్ ఆఫ్ బర్త్లే సరిగ్గా లేవు ఎవరికి కూడా. అయిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఎవరు జాతకాలు చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకోలే. ఇప్పుడు వచ్చేసే ఇవన్నీ కూడా కొత్తగా పిల్లల పేర్లు కానీ ఇవని అవని అని డేట్ ఆఫ్ బర్త్లే తెలియదు చాలామందికి. అయినా వాళ్ళు బాగానే ఉన్నారు కదా. మరి దానికి ఆన్సర్ చెప్తారు ఎవరైనా? డేట్ ఆఫ్ బర్త్ లేదంటే నీ పేరు బాలని చెప్పేస్తాం, పేరు మీద జాతకం చెప్పేస్తాం. ఇదేంటండి మళ్ళీ? అది లేకపోతే ఇదా? పెళ్లి చేసుకుంటూ విడిపోతే మీ ఇద్దరికి సెట్టే కాదు, మీకు 10 మార్క్స్ వేస్తున్నాను, ఆ అమ్మాయికి 50 మార్క్స్ వేస్తున్నాను. ఏంది ఇది? ఇదేమైనా ఎగ్జామ్ లాగా ఆయన అడిగినట్టు ఈయన వీళ్ళ జీవితాలు పరీక్ష ఏదో ఆయన పెడుతున్నట్టు ఆయన మార్కులు వేస్తున్నట్టు ఏం మాట్లాడతారో ఏం అర్థం కాదు. చూసేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళకి ఇది అన్నట్టు అలా అయిపోయింది. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.